నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. డాక్టర్ వెంకటార్ చాగంటి గారు ఇటీవల ఫాక్స్ న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. అదేంటంటే నాస్తికుల గురించి వచ్చింది. అది యాంథోనీ డి స్టెఫెనో ఆయన బుక్ని ఆధారం చేసుకొని తీశారనమాట. దాన్ని ఆ బుక్ ఏంటంటే ఇన్సైడ్ ద ఏథిస్ట్ మైండ్, అన్మాస్కింగ్ ద రిలీజన్ ఆఫ్ దోస్ హూ సే దెర్ ఈజ్ నో గాడ్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని తీశారట. సో దాని గురించి మీరు ఏమైనా కొంచెం మాకు మరింత విశ్లేషిస్తారా కొంచెం ప్లీజ్? ఓకేనా? ఓం వేదాస్ వరల్డ్ ఇంక్కి స్వాగతం. దిస్ ఈజ్ శ్యామసుందర్ శ్రీధర, మెంబర్ వేదాస్ వరల్డ్ ఇంక్. నాస్తికులు, దురహంకారులు, మూర్ఖులు, ప్రమాదకరమైన వాళ్ళ ఇప్పుడు డాక్టర్ వెంకట చాగంటి గారు, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్, మనకు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఓం నాస్తికులు, దురహంకారులు, మూర్ఖులు, ప్రమాదకరమైన వాళ్ళ నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఈ విషయం మనం ఇప్పుడు కూలంకషంగా చర్చిద్దాం. ఓం. నేను చెప్పబోయే ప్రతి మాట ఈ వెబ్సైట్లోంచి తీసుకున్నది. ఫాక్స్ న్యూస్ వాళ్ళు ప్రచురించారు దీన్ని. అది కూడా ఒక ఆథర్ రాసిన పుస్తకం నుంచి తీసిన డేటా అంతా కలెక్ట్ చేసుకుని కొంత వాళ్ళు ప్రచురించారు. ఆ ప్రచురించిన దాన్నే నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఫాక్స్ న్యూస్ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్. వాళ్ళు యాంథోనీ అని ఆయన రాసిన పుస్తకంలోంచి తీసి కొంత పోర్షన్ చెప్పారు. దాన్నే మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. టుడేస్ ఎథీస్ ఆర్ బులీస్ అంటే ఈరోజు నాస్తికులు వేధింపులకు దిగుతున్నారు, వేధిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అండ్ దే ఆర్ డూయింగ్ దట్ బెస్ట్ టు ఇంటిమిడేట్ ద రెస్ట్ ఆఫ్ అస్ ఇన్ టు సైలెన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాస్తికులు బాగా వెక్కిరిస్తూ, అందరినీ బాధ పెడుతూ, వాళ్ళు మనందరినీ సైలెంట్లో చేయడానికి, ఆస్తికులందరినీ సైలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నాడు. అంటూ there is no polite way to say it. Atheists today are the most arrogant, ignorant and dangerous people on earth. అంటే ఈ నాస్తికులు, దురహంకారులు, మూర్ఖులు, ప్రమాదకరమైన వాళ్ళు, అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఈ భూమి మీద ఈ రోజున అని చెప్పి ఆతరు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఎందుకు అలా చెప్పాడు ఇప్పుడు శోధిద్దాం. స్క్రీన్ మీద చూస్తున్నది ఆయన రాసిన పుస్తకం ఇన్సైడ్ ద ఎథీస్ట్ మైండ్, అన్మాస్కింగ్ ద రిలీజియన్ ఆఫ్ దోస్ హూ సే దెర్ ఇస్ నో గాడ్. ఎవరైతే భగవంతుడు లేడు అని అంటున్నారో వాళ్ళ యొక్క ముఖం మీద ఉన్న పరదా తీసేస్తున్నాడు అనమాట. ద రిలీజియన్ ఆఫ్ దోస్ హూ సే, ఎవరి మతం అయితే భగవంతుడు లేను అనే మతం ఉందో ఆ మతముని అన్మాస్క్ చేస్తున్నాడు, పరదా తీసేస్తున్నాడు అనమాట. ఇన్సైడ్ ద ఎథీస్ట్ మైండ్, నాస్తికుల బుర్రలో ఏముంది అని ఆయన రాసుకొచ్చాడు. సో ఆ విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చర్చించడానికి కూర్చున్నాం అనమాట. బార్న్ అగెయిన్ హ్యూమనిస్ట్, ఇది ఒక కొత్త పేరు. ఇప్పుడు హ్యూమనిస్ట్ అనే పేరు పెట్టుకుని నాస్తికులు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. గాడ్లెస్ ఈజ్ మోర్, ఐ బిలీవ్ ఇన్ లైఫ్ బిఫోర్ డెత్, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చిగా రాతలు రాసుకొని అసలు మూర్ఖత్వంలో అతి మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్న ఈ నాస్తికులు ఆస్తికుల్ని నిశ్శబ్దానికి పంపించాలని చెప్పి వాళ్ళని ఎంతసేపు వేధించుకు తింటున్నారనమాట. ఆ వేధించుకు తినడం ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు ప్రమాదకరమైన వాళ్ళు అన్న విషయాన్ని యాంథోనీ ఆయన చక్కగా రాశాడు ఆయన పుస్తకంలో. అదే ఫాక్స్ న్యూస్ కూడా చిన్న ఆర్టికల్గా ప్రచురించారు. దానిలోని కొన్ని విశేషాలు తీసి అవే మనం మాట్లాడుకుందాం. ఈ రోజున ఈ నాస్తికులు మొండిగాను, అసహ్యంగాను, పశ్చాత్తాపరహితంగాను మన మొహాల మీదే మాట్లాడుతున్నారు. వీళ్ళను చూసి అసహ్యం వేస్తోంది అని చెప్పి యాంథోనీ అనే ఆథర్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు, అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు, పశ్చాత్తాపరహితంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఆథర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఎంత బాధపడి ఉంటే ఆయన అలా రాసి ఉంటాడో మీరు ఊహించండి. ఈ యాంథోనీ అనే వ్యక్తి ఏమంటారంటే ఈ నాస్తికుల యొక్క మూర్ఖత్వం ఎక్కువే, కానీ మూర్ఖత్వం ఈ దురహంకారం కంటే చాలా ఎక్కువట. దురహంకారమే ఉందిరా బాబు భరించలేమంటే మూర్ఖత్వం ఇంకా ఎక్కువట. అట్లనే అథీస్ బిలీవ్ దట్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ హ్యావ్ బీన్ రాంగ్ అబౌట్ ద థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు దెమ్. అంటే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే భగవంతుడు లేడు అనే విషయంలో మనం అంతా తప్పు చేశామట అని వాళ్ళ అభిప్రాయం అని చెప్పి చెప్పుకొస్తున్నాడు ఆయన.
అంటే భగవంతుడు లేడు అన్న విషయంలో వాళ్ళు కరెక్టుట, మనము అబ్బో అనాది కాలం నుంచి తప్పు చేసుకొస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. అంత మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ మూర్ఖత్వము దురహంకారం కంటే ఎక్కువ అని చెప్పి ఈ యొక్క యాంథోనీ ఆథరు అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అన్నమాట ఒక పుస్తకంలో. మరియు ఈ రచయిత ఏమంటారంటే, ఈ నాస్తికులు ఈ ఆస్తికుల్ని చాలామందిని పిచ్చి వాళ్ళ కిందనో అమాయకులైన వాళ్ళ కిందనో లెక్క కట్టేస్తారట. అంతేకాకుండా ఈ నాస్తికులు తెలియని విషయం ఒకటి ఉందని చెప్పి ఈ రచయిత అభిప్రాయపడుతున్నారు. అది ఏంటంటే, ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగినాయో మన యొక్క సివిలైజేషన్కి, దానికి ఆస్తికులు కారణం అన్న విషయాన్ని నాస్తికులకు తెలియదట. ఆ విషయాన్ని ఈ రచయిత ఇప్పుడు చెప్తున్నారు. సో ఆస్తికులు ఎన్ని కనిపెట్టారు, ఏమి చేశారు, ప్రపంచానికి ఏమందిచ్చారు అనే విషయాల్ని ఇప్పుడు కొద్దిగా ఆయన చెప్తారు. అది మనం విందాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఉన్నది పేర్లు ఎవరివి? అరిస్టాటిల్, ఈయన భగవంతుడు నమ్మాడు. ఫ్రాన్సిస్ బేకన్, ఈయన భగవంతుడు నమ్మాడు. లియనార్డో డావిన్సీ, ఈయన కూడా భగవంతుడు నమ్మాడు. ఐజాక్ న్యూటన్, పెద్ద ఫిజిసిస్ట్, ఆయన కూడా భగవంతుడు నమ్మాడు. నోబెల్ ప్రైజ్ విన్నర్ విల్హెమ్ రాంజన్, ఈయన ఏం చేశాడంటే ఎక్స్రేస్ని డిస్కవర్ చేశాడు. ఈయన కూడా భగవంతుడు నమ్మాడు. యాంటోనీ లెవాయిజియర్, ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని చెప్పుకుంటారు, ఆయన కూడా భగవంతుడు నమ్మాడు. తర్వాత విలియం కీన్, ద పైనీర్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీ, అసలు బ్రెయిన్ సర్జరీకి ఆద్యుడైనటువంటి కీన్ అన్న వ్యక్తి భగవంతుడిని విపరీతంగా నమ్మేవాడు. తర్వాత రాకెట్ సైంటిస్ట్ వెర్నర్ వాన్ బ్రౌన్ అని ఆయన భగవంతుణ్ణి చాలా నమ్మేవాడు. తర్వాత ఎర్న్స్ట్ వాల్టన్, ద ఫస్ట్ పర్సన్ టు ఆర్టిఫిషియలీ స్ప్లిట్ ద యాటమ్, అణువుని విచ్ఛిన్నం చేశాడు ఆర్టిఫిషియల్గా. అది ఆయన భగవంతుని విపరీతంగా నమ్మేవాడని చెప్పి రచయిత రాసుకొచ్చాడు. చూసారా, ప్రపంచంలో పెద్ద పెద్ద ఆవిష్కరణ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ అందరూ కూడా భగవంతుని క్షుణ్ణంగా నమ్మారు. ఇది నాస్తికులకు తెలియదు. వాళ్ళు ఏమన్నా అంటే సైన్స్ అంటారు. సైన్స్ కనిపెట్టిందే బిలీవర్స్, అంటే భగవంతుని నమ్మిన వాళ్లే సైన్స్ని కనిపెట్టాడని చెప్పి ఈ ఆథర్ చెప్పుకొచ్చారు. పైనీర్స్ ఆఫ్ సైన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, సైంటిస్ట్ అన్న వర్డ్ ఫస్ట్ ఆ టర్మ్ని ప్లేస్ చేసిన వాడే విలియం వెవెల్, అండ్ యాంగ్లికన్ ప్రీస్ట్. ఆయన ఒక ప్రీస్ట్ అన్నమాట. ఆయనే ఫిజిసిస్టు, క్యాథోడు, యానోడు అని టర్మ్స్ కూడా చెప్పాడు. అంతేకాకుండా ప్రతి వర్డ్ ఇప్పుడు సైన్స్లో ఉన్నది బిలీవర్స్, అంటే ఆస్తికులు కనిపెట్టినవే. అంతేకాకుండా బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే అథీస్టులు అంటే నాస్తికులు తప్పుగా అర్థం చేసుకున్నారు, అదేదో భగవంతుడు లేడు అని ప్రూవ్ చేయడం. కానీ యాక్చువల్గా అది ఆ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేసిన వ్యక్తి జార్జ్ లెమైటర్. ఈయన బెల్జియన్ ఆస్ట్రోనామర్ అండ్ రోమన్ క్యాథలిస్ట్ ప్రీస్ట్ అనమాట. భగవంతుని బాగా నమ్మేవాడు. అంతేకాకుండా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ మెండల్ అని ఆయన కూడా ఒక మాంక్, ఒక సన్యాసి, భగవంతుని నమ్మాడు. ఈ నాస్తికులు ఇప్పుడు వాళ్ళు ఎంత దురహంకారులో మనకు అర్థమైంది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ద ఇగ్నోరెన్స్ ఆఫ్ హిస్టరీ బార్డరింగ్ ఆన్ మ్యాడ్నెస్, మానసిక వైకల్యానికి పరాకాష్ట వీళ్ళు అని చెప్పుకొస్తున్నారు రచయిత. మరి వీళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులా? అవునని అంటున్నారు. ఈ ఆథర్ ఏమంటారంటే, నేను పన్నెం కడతాను, వీళ్ళ మూలంగా, ఈ నాస్తికుల మూలంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని చావులు వచ్చినాయి, ఎంత రక్తపాతం జరిగింది హిస్టరీలో అన్నది నేను చెప్తాను అని చెప్పి ఈ ఆథర్ అంటున్నారు. ఈ నాస్తికుల మూలంగానే జరిగింది. వాళ్ళకు ఒక కొహీరెంట్ సిస్టమ్ లేదు, ఒక మొరాలిటీ లేదు. వాళ్ళకు రత్లెస్ సోషల్ డార్వినిజం అన్న పదాన్ని పట్టుకొని ఏదైతే ఫెయిల్ అయిందో దాన్ని పట్టుకొని అనేక హత్యలు, రక్తపాతాలు జరిగినాయట. ఇంకా ఈ రచయిత ఏమంటారంటే, కేవలం 6.98% ఆఫ్ అన్ని యుద్ధాలు 8000 BC నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే కేవలము 6.95% వార్స్ మతపరంగా జరిగినాయట. అదే 100 సంవత్సరాల కింద నుంచి తీసుకుంటే 360 మిలియన్ పీపుల్, అంటే 36 కోట్ల మంది గవర్నమెంట్ల మూలంగా, అండ్ దానిలో సగభాగము ఎథీస్ట్ గవర్నమెంట్లు, అంటే నాస్తికులు అని చెప్పుకునే గవర్నమెంట్ల మూలంగా చచ్చారు అని చెప్పి ఆథర్ చెప్తున్నారు. చూసారా మరి ఈ నాస్తికులు ఎంత హత్యాపరులు? ఈ నాస్తికులకి ఈ చావులకి భయంకరమైన కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఆథర్ చెప్తున్నారు. అదేంటంటే, స్టాలిన్, మావో,
హిడీకి, పాల్పాట్ వీళ్ళందరూ కూడా నాస్తికులే. వాళ్ళ మూలంగా ఎన్ని యుద్ధాలు వచ్చినాయి, ఎన్ని సామూహిక హత్యలు జరిగినాయి ఈ చరిత్రలో మనందరికీ తెలుసు అంటున్నాడు ఆయన. ఒక్కసారి మీరు ఈ విషయాన్ని చరిత్రను తిరగేస్తే మనకు తెలిసేదంటే నాస్తికుల మూలంగా అనేక యుద్ధాలు, సామూహిక హత్యలు జరిగినాయి అని చెప్పి ఈ రచయిత యొక్క ప్రగాఢ విశ్వాసం, అంతేకాకుండా దానికి కావలసిన చరిత్ర ఆధారాలు చూపిస్తున్నాడు ఆయన. ఈ సత్యాలన్నీ విభేదరహితంగా ఉన్నాయి. కావాలంటే చరిత్ర తిరగేసుకోండి. 1900 దగ్గర నుంచి 2017 దాకా అప్రాక్సిమేట్లీ 15 కోట్ల మందిని ఈ నాస్తిక గవర్నమెంట్ వాళ్ళు చంపేశారు. 15 కోట్లండోయ్. అందుకే రచయితకి ఇదంతా పర్ఫెక్ట్ సెన్స్ అనిపిస్తోంది. ఏమనంటే ఈ నాస్తికులు భగవంతుడు నమ్మరు, ఒక అతీతమైన శక్తిని కానీ అతీతమైన లా కానీ వాళ్ళు నమ్మరు. దాని మూలంగానే వాళ్ళు ఇన్ని హత్యలు, ఇన్ని యుద్ధాలు తీసుకొచ్చారు. అంతేకాకుండా మానవుడు అనేవాడు భగవంతుడి యొక్క ప్రతీక అని వీళ్ళకి నమ్మరు. దాని మూలంగా మానవుడికి ఇవ్వవలసినంటి ఇన్ఫైనైట్ వాల్యూ కానీ డిగ్నిటీ కానీ ఇవ్వరు. దాని మూలంగానే ఈ యుద్ధాలు, ఈ యొక్క డిమారలైజింగ్ థింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటంటే నాసిరకమైన మనుషులు వీళ్ళు భగవంతుడిని నమ్మరు, మనిషి యొక్క ఔన్నత్యాన్ని నమ్మరు. కేవలం మూర్ఖత్వము, అహంకారము, దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఈ రచయిత యొక్క ప్రగాఢ విశ్వాసం. దానికి కావాల్సినన్ని రుజువులు కూడా మనకి చూపించాడు. అంతేకాకుండా ఈ రచయిత ఏమంటారంటే అబార్షన్స్ ఎక్కువ అవ్వడానికి, ఆత్మహత్యలు ఎక్కువ అవడానికి, హత్యలు ఎక్కువ అవడానికి, తర్వాత గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన యుథనేషియా అంటే మనిషి యొక్క హాస్పిటల్ అడ్మిట్ అయిపోతే ఆయన తను చచ్చిపోవాలనుకున్నప్పుడు దానికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేయటము, ఇన్ఫెంటిసైడ్, ఇలాంటివన్నీ కూడా ఎథీస్ట్ డెత్ కనెక్షన్ అంటాడు. నాస్తికుల యొక్క ప్రభావం మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. As a thoroughly secular and functional atheistic culture, we are fast becoming accustomed to killing our problems rather than dealing with them. అంటే మనము ప్రాబ్లమ్స్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాటిని మనము ప్రేమతోనో, దయతోనో, ఒక సాక్రిఫైస్తోనో మనం దాన్ని డీల్ చెయ్యట్లేదు అని అభిప్రాయము. ఎందుకంటే ఇది నాస్తికుల యొక్క కల్చర్. ఏది? చంపేయడం. ఏదైనా సరే చంపేయండి, తర్వాత చూసుకుందాం అనేది నాస్తిక కల్చర్. కానీ ఒక కంపాషనేట్, ఒక దయతో, ఒక ప్రేమతో, ఒక దాన గుణంతో, మనం ఒక త్యాగ గుణంతో మనం దాన్ని చూడటం లేదు. ఎందుకంటే నాస్తికులు ప్రతి దానిలో దూరిపోతున్నారు. వీళ్ళ మూలంగా ఎన్ని చావులు, ఎన్ని రక్తపాతాలు, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. సో ఎస్, ద మోడర్న్ బ్రీడ్ ఆఫ్ ఎథీస్ట్ ఈజ్ అరోగెంట్, ఇగ్నోరెంట్ అండ్ డేంజరస్. ఈ సమాజంలో ఈ నాస్తికులు దురహంకారులు, మూర్ఖులు, ప్రమాదకరమైన వాళ్ళ అన్న క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరికింది అనుకుంటాను. ఈ ఆథరు యాంథోనీ ఆయన చక్కగా ఒక పుస్తకం రాశారు. అమెజాన్లో దొరుకుతుంది, మీకు చక్కగా తెప్పించుకొని చదవండి. ఈ నాస్తికులకి బుద్ధి చెప్పండి. మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేస్తే వాళ్ళని క్వశ్చన్ వేయండి. వాళ్ళ క్వశ్చన్స్కి క్వశ్చన్సే ఆన్సర్లు. వాళ్ళు చెప్పే దురాగతాలు అన్ని కాదు, దాని మూలంగా ఎన్ని చావులు, ఎన్ని హత్యలు, ఎన్ని మాటలు జరిగినా చూశారు మీరు. నమస్కారం అండి, నేను డాక్టర్ వెంకటా చాగంటి. ఇప్పటిదాకా మీరు చూసిన వీడియోలో నేను మాట్లాడింది నేనే. సో ఇప్పుడు నాస్తికులు ఆస్తికుల సంవాదం ఎలా ఉంటుంది, పాపం భగవంతుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో టీవీలో ఈ మధ్య నేను కొన్ని డిస్కషన్స్ చూశాను. దాని గురించి మాట్లాడదాం ఒక నిమిషం అని చెప్పి ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాంలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆస్తికుడు అన్నవాడు ఎట్లా మాట్లాడతాడంటే, నేను ఆస్తికుడినండి ప్రస్తుతానికి, నేను ఇంకో నలుగురితో కలిసి ఒక వ్యాపారం చేశాను, 25 రూపాయలు లాభం వచ్చిందండి. అప్పుడు నేనేమంటానంటే, నాయన భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, మనము 25 రూపాయలని 5గురం సమంగా పంచుకుందాము, తలా 5 రూపాయలు వస్తాయి అని చెప్తాం. అప్పుడు ఒక నాస్తికుడు ఎంటర్ అవుతాడు. ఇలా ఒక కళ్ళజోడు పెట్టుకుని చక్కగా, ఈ ఆస్తికుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడండి, మీకు 14 రూపాయలు వస్తాయండి, 25ని 5 పెట్టి భాగిస్తే 14 వస్తాయండి, 5 రాదండి, తప్పు చెప్తున్నాడండి ఈయన. ఈ ఆస్తికుడు ఏమంటాడంటే, లేదు లేదు
₹5 వస్తే నేను చూపిస్తాను చూడండి అని చెప్పి ఆయన తెలిసిన లెక్క రాస్తాడు. ₹25 అండి. దీన్ని 5 పెట్టి భాగిస్తానండి. భాగిస్తే 5 వేసాను అనుకోండి, 5 5ల 25, ఇగో 25 0. ఇదండి లెక్క. అప్పుడు నాస్తికుడు వస్తాడండి. మళ్ళీ వచ్చి ఈయనకు ఒక ప్రూఫ్ లేదండి, సైన్స్ తెలియదండి, తప్పులు చెప్తున్నానండి, నేను ₹14 చూపిస్తాను చూడండి అని మొదలుపెట్టి ఏమంటాడంటే ఈ 5 2లో పోదండి. చూసారా నేను ఎట్లా చెప్తున్నాను? 5 2లో పోదండి. కాబట్టి ఈ 5 5లో పోతుందండి. ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది. ఈ 5 ఇక్కడ రాస్తానండి. 5 1ల 5 ఇక్కడ రాశానండి. 5 - 5 0. ఈ 2 పైన ఏం చేస్తుంది? కిందకి దించుదాం. 20. ఇప్పుడు 4 పెట్టానండి. ఇక్కడ 4 5ల 20 ఇదో 0. కాబట్టి ₹14. మీకు ₹14 వస్తాయండి. అంతేకాదండి, వీళ్ళకి సైన్స్ తెలియదు. నేను ఇంకొక సైంటిఫిక్ మెథడ్లో చెప్తా చూడండి అని చెప్పి మళ్ళీ చెరిపేస్తాడండి. చెరిపేసేసి ఇదిగోండి 14 5తో గుణిస్తా. 5 4ల 20. చూసారా? పెట్టేసాను 20. 5 1ల 5 ఒక 5 మొత్తం కలపండి 25. చూసారా? మీరు అర్థం చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి ₹14 వస్తాయి. 5 14 25. ఇదండి లెక్క అని ఈయన తేల్చేస్తాడండి. తేల్చేసి ఆస్తికుడు తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, గొడవ. సరే, ఇక ఆస్తికుడు ఏమంటాడు? లేదు అలా కాదండి, నాకు అంత సైన్స్ తెలియదండి, కానీ నాకు తెలిసిన లెక్క మళ్ళీ ఒకసారి రాస్తానండి అని చెప్పి ఏం చేస్తాడంటే ఇది చెరిపేసేసి 14 1 14 2 14 3 14 4 14 5 5 సార్లు రాశాను కదండి. ఇప్పుడు చూడండి, 4 + 4 8 + 4 12 + 4 16 16 + 4 20 అండి అని ఈయన 20 కంప్లీట్ చేసే లోపల ఈ నాస్తికుడు వచ్చేస్తాడండి. వచ్చేసి నీకేదో ఆగు ఆగు అని చెప్పి, నువ్వు 20 చెప్పావు కదా, ఇక్కడ 21 22 23 24 25 అంటే ఏమిటి? 14 5గురికి పంచితే 25. చూసారా? ఇప్పటికైనా నేనే కరెక్ట్, ఆయన తప్పు చెప్తున్నాడు, ఆయన మోసం చేస్తున్నాడు. అప్పుడు ఆస్తికి ఏం చేస్తాడండి? ఏం చేయలేక, బాబు నీకు నమస్కారం, నాకు లెక్కలు రావు అని పారిపోతాడు. అలా పారిపోకూడదండి ఆస్తికులు. ఆస్తికులు లెక్కలు తెలిసిన వాళ్ళని, సైన్స్ తెలిసిన వాళ్ళని, మీకు తెలిసిన దాన్ని ఎవిడెన్స్తో సహా రావాలి, వచ్చి వీళ్ళని ఎదుర్కోవాలి. అది పద్ధతి అండి. ఓం. ఈ వీడియో చూసినందుకు వేదాస్ వరల్డ్ ఇంక్ తరపున ధన్యవాదములు. ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోల కోసం మా వేదాస్ వరల్డ్ ఇంక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చండి. ఓం.